ఈరోజు ఈ కార్యక్రమంలో మనం మన రెడ్ల గురించి వివిధ ప్రాంతాల వారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ యొక్క పరిస్థితి, అక్కడ ఉన్న రెడ్ల పరిస్థితి గురించి కూడా వివరించడానికి, కోస్తాలో రెడ్ల పరిస్థితి గురించి వివరించడానికి హరినాథ్ రెడ్డి గారు, తర్వాత భీమవరం కృష్ణ పాల త్రినాథ్ రెడ్డి గారు, కోస్తా జిల్లా ఇన్ఛార్జ్ కార్యవర్గ సభ్యులు, మరియు భీమవరం కృష్ణారెడ్డి గారు పల్నాడు జిల్లాలో కూడా వీళ్ళే వివరిస్తారు. రాయలసీమ గురించి నేను మరియు ఇతరులు ఎవరైనా ఉంటే మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రెడ్ల పరిస్థితి గురించి, రెడ్ల సమిష్టి ఐక్యత గురించి పూర్తిగా విశదీకరించడానికి పట్నా సురేందర్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు, దండు ధర్మారెడ్డి కార్యనిర్వాహక అధ్యక్షులు, సైకం రామకృష్ణారెడ్డి సలహాదారు వీళ్ళు వచ్చి తర్వాత రెడ్ల యొక్క పరిస్థితి గురించి వివరిస్తారు. మహిళా సమస్యల గురించి రాష్ట్ర మహిళా బ్యాంక్ అధ్యక్షురాలు సుహాసిని రెడ్డి గారు వివరిస్తారు. యువజన విద్యార్థి సమస్యల గురించి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు నితిన్ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి యువజన విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు వారు కూడా వచ్చి వివరిస్తారు. న్యాయ సేవ గురించి, మన వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి వివరించడానికి వెన్నపూస భాగ్యలక్ష్మి రెడ్డి గారు న్యాయ విభాగం సలహాదారు రాష్ట్ర వారు వివరిస్తారు. రైతుల గురించి ఆత్మకూరు రామకృష్ణారెడ్డి గారు రైతు విభాగం ఇన్ఛార్జి, ఆయన రైతుల యొక్క రైతుల పరిస్థితి గురించి వివరిస్తారు. ఆ తదుపరి తీర్మానాలు ఉంటాయి. మన యొక్క రెడ్ల యొక్క పరిస్థితి, భవిష్యత్తులో గతంలో జరిగినవి, భవిష్యత్తులో జరగబోయే ప్రస్తుతం మనకున్న పరిస్థితుల గురించి తీర్మానాలు పెట్టడానికి తమ్మినేని గోపాలరెడ్డి గారు గుంటూరు, శివారెడ్డి గారు నెల్లూరు వీరు వచ్చి మన యొక్క తీర్మానాలు ప్రవేశపెడతారు. ఈ తీర్మానాల గురించి వాళ్ళే చెప్తారు. ప్రస్తుతం వచ్చేసి ఈ కార్యక్రమానికి ఇక్కడ ఈ వచ్చిన వాళ్ళు అందరికీ కూడా పూర్తి సహకారం అందిస్తూ సభలో ఆఖరి వరకు కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. మన యొక్క ఈ కార్యక్రమం తర్వాత మనకు వచ్చిన వాళ్ళందరికీ మొమెంటోలు కూడా మేము ఇవ్వదలిచి ఈ కార్యక్రమం సహకరించిన దాంట్లో వాళ్ళు గుర్తుగా మెమోటోలు కూడా అందజేయబోతున్నాము. ప్రస్తుతం కోస్తా రెడ్ల పరిస్థితి గురించి పాల త్రినాథ్ రెడ్డి గారు సభ మీదకి వచ్చి ఒక 5 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. మనకు ఇవన్నీ ఈ కార్యక్రమాన్ని కావాలంటే దాదాపు 3-4 గంటలు సరిపోతుంది. ఎక్కువ సమయం తీసుకోకుండా క్షుణ్ణంగా తక్కువ సమయం